నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మసీ కాలేజీలు, ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు చాలని జీతాలు ఇస్తూ ఇవాళ పీసీఐ రూల్స్ను, జేఎన్టీహెచ్ రూల్స్ను, ఉస్మానియా యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇవాళ కాలేజీ యాజమాన్యాలు ఇష్టానుసారంగా అధ్యాపకుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు. ఇవాళ పీసీఐ స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి, యూజీసీ స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి కాలం వెల్లదీస్తున్నటువంటి కాలేజీలు ఫ్యాకల్టీకి మాత్రం, పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీకి మాత్రం కనీస జీతాలు కూడా ఇవ్వడం లేదు. అంటే పీసీఐ రూల్స్ని పూర్తిగా ఉల్లంఘన చేస్తున్నటువంటి కాలేజీలపైన పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీలకి, జేఎన్టీహెచ్ యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీకి మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్కి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి, అదేవిధంగా పీసీఐకి మేము విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ అంశం పైన జీతాలు చెల్లింపు విషయంలో చెల్లించాలన్నటువంటి కళాశాలలపైన విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఇలానే కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. కానీ చూసి చూడనట్టుగా వదులుతున్నటువంటి అధికారుల వల్ల ఇవాళ యాజమాన్యం ఒక్కొల్లలుగా వాళ్ళ ఆస్తులను పెంచుకుంటూ పోతున్నారు. కానీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ చాలా కళాశాలలో తంబు ఫ్యాకల్టీలను కొనసాగిస్తూ వాళ్ళను ఓన్లీ తంబు కోసమే పెట్టుకుంటూ ఒరిజినల్ ఫ్యాకల్టీకి లేకున్నప్పటికీ కూడా తరగతులను కొనసాగిస్తున్నటువంటి కళాశాలలు ఫార్మసీ కళాశాలలు. కాబట్టి వీటిపైన కూడా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, జేఎన్టీహెచ్కి, ఉస్మానియా యూనివర్సిటీకి మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకి తెలియజేస్తున్నాం.